హరీష్ శంకర్ అంటే మాస్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. ఇక ఆయన చేతిలో ఓ రీమేక్ పడిందంటే చాలు, దాని స్వరూపమే మారుతుంది. పాయింట్ను పట్టుకొని మన నేటివిటీకి, మన ఆడియన్స్కి ఏం కావాలో అవన్నీ చేర్చి తన స్టైల్లో కొత్త సినిమాను తీస్తాడు. అలా తీసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీలో దబాంగ్ కంటే కూడా తెలుగులో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక వరుణ్ తేజ్తో తీసిన గద్దలకొండ గణేష్ తమిళంలో జిగర్ తాండ్రా అంటే మంచి హిట్గా నిలిచింది. ఇలా హరీష్ శంకర్ చేతిలో ఓ రీమేక్ పడితే పూర్తిగా చేంజ్ అయిపోతుంది. హరీష్ శంకర్ రైడ్ మూవీని మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్ చేశాడు. రవితేజకి తగ్గట్టుగా పూర్తిగా మార్పులు చేర్పులు చేసి అదిరిపోయే డైలాగ్స్ తో హరీష్ శంకర్ పవర్ఫుల్ గా సినిమాను మలిచాడని అనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ కు అందరికీ నచ్చేలా తెరకెక్కించినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ హరీష్ శంకర్ తేరీ రీమేక్ ను ప్రకటించిన టైంలో జరిగిన సంఘటనల గురించి స్పందించాడు. తేరీ రీమేక్ ప్రకటించిన టైంలో ట్విట్టర్ లో లక్షల కొద్దీ ట్వీట్లు పడ్డాయట. రీమేక్ వద్దు అని తనని ట్రోల్ చేస్తూ ట్వీట్లు వచ్చాయని అన్నారు. అయితే గ్లిమ్స్ వచ్చిన తర్వాత అందులో చాలా మంది పొగుడుతూ ట్వీట్ చేశారని హరీష్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంలో ఓ అభిమాని హరీష్ శంకర్ ను ప్రశ్నించాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావన్నా, రీమేక్లు ఎందుకు వద్దు అంటున్నామో చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇక రీమేక్ ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పన్నా అని ఆయన అడిగారు. రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ చూస్తారు, న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, దయచేసి మార్చేసేయన్నా అని ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ ఇలా సమాధానం ఇచ్చారు. చూసే నీకే అంతుంటే తీసే నాకెంతుండాలి అని అన్నాడు. అంటే తగిన మార్పులు చేర్పులు చేశానని చెప్పకనే చెప్పేశారు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుందని అందరికీ మరోసారి అర్థమైంది.